కొన్ని గంటల పాటు ఉత్కంఠ చెలరేగి తర్వాత చప్పున చల్లారిపోయింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A71గా ఉన్నటువంటి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్లు వచ్చిన వార్తలు నిజం కాదని తేలిపోయింది. తెలుగు మీడియా గంటకు పైగా హడావిడి చేసింది. వంశీని ట్రిక్ చేసి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టారని లైవ్లో ఇచ్చిన మీడియా తర్వాత కాసేపు మౌనం వహించింది. చివరకు వంశీని అరెస్ట్ చేయలేదని ఆయన అనుచరుడు పఠాన్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న కథనాలు మార్చింది. వంశీ ఎక్కడున్నాడో తమకు తెలుసని పోలీసులు చెప్పినట్లుగా కథనాలు వడ్డివారించింది. త్వరలో వంశీని అరెస్ట్ చేయబోతున్నట్లు స్టోరీలు అలేసింది. ఇంత జరిగిన వంశీ ఎక్కడున్నాడో మాత్రం మీడియా చెప్పలేకపోయింది. వంశీ మరి అమెరికాలో ఉన్నాడా, ఇండియాలో ఉన్నాడా? ఇంతకీ వంశీ అమెరికాలో ఉండేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు అగ్రరాజ్య ప్రభుత్వం లాంగ్ టర్మ్ వీసా మంజూరు చేసింది. ఇండియాలో ఉంటే వంశీ హైదరాబాద్లో ఉన్నాడా లేక విజయవాడలో ఉన్నాడా, మరే ఇతర రాష్ట్రాల్లోనే ఉన్నాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నమాట. వంశీ తమకు చిక్కలేదని పోలీసులు చెప్తున్నారంటే అతను పరారీలో ఉన్నట్లే లెక్క. వంశీ పోలీసులు అదుపులో ఉన్నాడని చెప్పేందుకు ఎలాంటి సాక్ష్యము లేదు. నిజంగా వంశీని పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు మీదకు వచ్చి గోల చేసి ఉండేవారు. అంటే ఇప్పుడు వంశీ సేఫ్ జోన్లోనే ఉన్నారనుకోవాలి కదా. వంశీ ఎలా తప్పించుకోగలుగుతున్నాడనేది $1 మిలియన్ ప్రశ్న అవుతుంది. వంశీ మామూలోడు కాదు, దేశముదురు. అందుకే ఆయన తప్పించుకోగలుగుతున్నారనేది ప్రశ్న. వంశీకి ఎవరు హెల్ప్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. వంశీని అరెస్ట్ చేసిన వెంటనే ఆయన A1గా మార్చి కోర్టులో హాజరుపరచాలనుకున్నటువంటి టీడీపీ ప్రభుత్వం నిదాన వైఖరి పాటించడానికి కూడా కొందరి జోక్యమే కారణమని తెలుస్తుంది. ఒక్కసారి అరెస్ట్ చేస్తే కేసుల మీద కేసులు పెట్టి బయటికి రాకుండా చేయాలన్న సంకల్పం ఉన్నప్పటికీ ఇప్పుడు నిదాన వైఖరి పాటిస్తున్నారని కూడా తెలుస్తుంది. వంశీ శ్రేయభిలాషులైన కొందరు వ్యక్తులు టీడీపీ పెద్దలతో రాయబారం జరిపి వంశీ అరెస్టుపై కొంత జాప్యం చేయాలని కోరినట్లు తెలుస్తుంది. కేసును డైల్యూట్ చేయాలన్న ప్రయత్నం వారిలో కనిపిస్తుంది. వంశీ ప్రోత్బలంతోనే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసినట్లు ఆ కేసులో అరెస్టు అయిన వారిచ్చిన వాంగ్మూలాన్ని మార్చగలిగితే ఆయన్ను కాపాడే అవకాశం ఉంటుందని ఒక వర్గం భావిస్తుంది. అందుకే అరెస్ట్ నుంచి కొన్ని రోజులు ఆపగలిగితే ఏదైనా గిమిక్కు చేసి వంశీని కాపాడొచ్చని లెక్కలేస్తున్నారు. తర్వాత వంశీ స్వయంగా సరెండర్ అయిన త్వరలో బెయిల్ వస్తుందన్న నమ్మకం కలుగుతుంది. అందుకే వంశీని పోలీసులకు చిక్కకుండా కాపాడుతున్నారని అధికార పార్టీలో ఒక వర్గం చెబుతుంది. ఏదైనా సరే అధికార పార్టీ వాళ్ళు నోరు మెదపురు కదా. ఎందుకంటే వంశీ పట్ల వాళ్లకు పీకల దాకా కోపం ఉంది. తమ నాయకుడు సతీమణిని అవమానించాడన్న కసి వారిలో పెరిగిపోయింది. మరి 2-3 రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. ఈ టైం వంశీకి చాలా కీలకం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.